ఒకరోజు సాయంత్రం ఓ సాధారణ ప్యాసింజర్‌గా ప్లేన్‌లోకి ఎక్కాడు. కానీ కొన్ని గంటల్లోనే ఆ మనిషి అమెరికా చరిత్రలోనే అద్భుతమైన మిస్టరీగా మారిపోయాడు. ఆయన పేరే డీబీ కూపర్. ప్లేన్‌ని హైజాక్ చేశాడు. డబ్బులు తీసుకున్నాడు. ప్లేన్‌లో నుంచి దూకేశాడు. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఆయననెవరూ పట్టుకోలేకపోయారు. చనిపోయాడా? బ్రతికున్నాడా? ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఒక విమానం, ఒక ప్రయాణికుడు అంతే. ఒక్క దెబ్బతో విమానాన్ని హైజాక్ చేశాడు. $2,00,000 కొట్టేశాడు. ఆ తర్వాత గాల్లోకి దూకేశాడు. కానీ అప్పటినుంచి ఎవరికీ కనిపించలేదు. ఇది నిజంగా జరిగిన నిజమైన మిస్టరీ. ఈ కథ చివరి వరకు వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కథ ఎఫ్‌బిఐకి కూడా అంతు చిక్కలేదు. ఇలాంటి అసలు నిజాల మిస్టరీలు మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మిస్టరీ మిస్ కాకుండా. డాన్ కూపర్ అని కూడా పిలువబడే డీబీ కూపర్ 1971 నవంబర్ 24న థాంక్స్ గివింగ్ ఈవ్ రోజు అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుండి షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:50కి ఒక విమానం బయలుదేరింది. సియాటిల్‌కు వెళ్ళే నార్త్ వెస్ట్ ఓరియెంటెడ్ ఫ్లైట్ 305లోకి ఒక వ్యక్తి ఎక్కాడు. ఈ విమానం బోయింగ్ 727. కూపర్ చివరి వరుసలో 18E అనే సీట్‌లోని కూర్చొని తన పక్కన ప్యాసింజర్ నుండి డ్రింక్, బోర్బన్ అలాగే 7 అప్ ఆర్డర్ చేశాడు. ఇది సియాటిల్ టాకోమా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అతడి పేరు బోర్డింగ్ పాస్‌లో డాన్ కూపర్ అని రాసి ఉంది. కానీ అసలు పేరు ఎవరికీ తెలీదు. ఆయన వయసు దాదాపు 40-45 సంవత్సరాలు ఉంటుంది. ఒక బ్లాక్ కోట్ వేసుకున్నాడు. స్పెక్ట్స్ పెట్టుకున్నాడు. ఆ పర్సన్ చాలా కూల్‌గా ఉన్నాడు. విమానం గాల్లోకి ఎగిరిన 30 నిమిషాల్లోనే అతడు ఒక నోట్‌ని ఎయిర్ హోస్టెస్‌కి ఇచ్చాడు. ఆ నోట్‌లో ఏముందంటే, "నా దగ్గర ఒక బాంబ్ ఉంది. ఎవరు టెన్షన్ పడకండి" అని ఉంది. ఆయన చేతుల్లో ఒక చిన్న బాక్స్ ఉంది. దానిలో వైర్లను చూపిస్తూ ఇది బాంబ్ అని అన్నాడు. కూపర్ చాలా క్లియర్‌గా తన డిమాండ్స్ చెప్పాడు. తనకు $2,00,000 కావాలని చెప్పాడు. అంటే ఇప్పటి విలువ ప్రకారం అది 16,00,00,000కు పైగా ఉంటుంది. అంటే 2024లో అది $16,00,000కి సమానం. 4 పారాషూట్‌లు తీసుకురమ్మన్నాడు. ఎవరు తమను ఫాలో కావద్దని చెప్పాడు. విమానాన్ని సియాటిల్‌లో ల్యాండ్ చేయమన్నాడు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. కానీ అతని డిమాండ్స్ కూడా ఫుల్‌గా ఫాలో అయ్యారు. విమానాన్ని దించారు. డబ్బులు, పారాషూట్‌లు అన్నీ ఇచ్చారు. అన్నీ తీసుకున్నాక కేవలం 4 మంది క్రూ మెంబర్స్‌తో మళ్ళీ గాల్లోకి వెళ్ళమన్నాడు. కూపర్ విమాన సిబ్బందికి విమానాన్ని ఇంధనం నింపి మెక్సికో నగరానికి రెండవ విమానాన్ని స్టార్ట్ చేయమని చెప్పాడు. నెవడాలోని రెనోవోలో దాని ఫ్యూయల్ నింపారు. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే కూపర్ వెనుక గేటు తీసి తన పారాషూట్ కట్టుకొని సరిగ్గా రాత్రి 8:13 ఫ్లైట్‌లో నుంచి కిందికి దూకేశాడు. బయట మొత్తం చీకటి. కింద ఫుల్‌గా వర్షం ఉంది. విమానం వేగంగా ప్రయాణిస్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో కూపర్ జంప్ చేశాడు. కానీ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఎఫ్‌బిఐ దాదాపు 800 మందిని ఇన్వెస్టిగేట్ చేసింది. కానీ ఎవరి మీద సరైన ఎవిడెన్స్ రాలేదు. ఎవరు డీబీ కూపర్‌ని చూసినట్లు చెప్పలేకపోయారు. ఇది అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప మిస్టరీగా మారింది. ఇంతలో
1980లో వాషింగ్టన్‌లోని వాకోవర్ సమీపంలోని కొలంబియా అనే నది ఒడ్డున ఒక చిన్న పిల్లాడు నదిలో $5,800 చూసినట్లు చెప్పాడు. అవి కూడా బిల్ నంబర్‌లతో సహా ఉన్నాయి. అది తప్ప మరో క్లూ పోలీసులకు దొరకలేదు. ఎఫ్‌బిఐ ఈ కేస్ ఫైల్‌ని 45 సంవత్సరాలు అంటే జూలై 2016లో ఎఫ్‌బిఐ అధికారికంగా ఈ కేసు యొక్క దర్యాప్తును నిలిపివేసింది. తర్వాత ఈ కేసును కొట్టివేసింది. కానీ ఇప్పటికీ థియరీస్ అలానే ఉన్నాయి. అతడు ఒక మిలిటరీ వ్యక్తి అయ్యి ఉండొచ్చని పోలీసులు భావించారు. లేకుంటే అతని డెత్ జరిగిందని పోలీసులు భావించారు. లేదా బ్రతికే ఇంకొక జీవితం జీవిస్తున్నాడనే నమ్మకం కూడా ఉంది. ఇది పెద్ద హైజాక్ ప్లాన్, ఫ్లాట్‌గా ఎగిరిపోయిన మిస్టరీ, ఇంకా తెలియని నిజాలు. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? డీబీ కూపర్ బ్రతికున్నాడా లేక చనిపోయాడా అని ఎవరికీ తెలీదు. మరిన్ని ఇలాంటి మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కామెంట్‌లో డీబీ అని టైప్ చేయండి. అంటే మీరు పూర్తిగా వీడియో చూసారని అర్థం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడు చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో షాకింగ్ మిస్టరీ మీకోసం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.